ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత అవకాశాలు చీటి దాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నూతన విధానాలు లాభిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన ధనం చేతికి వస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా స్థానించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు వ్యతిరేకంగా ఇతరులు చేసే వ్యతిరేక ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారుతాయి. లౌక్యం లోపించడం వల్ల స్వతంత్ర భావాల వలన కొన్ని సమస్యలు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సొంత వాళ్ళ విషయంలో నూతన నిర్ణయాలు ప్రోత్సాహకరంగా ఫలిస్తాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు, మీ వ్యక్తిగత ఇతర ఇబ్బందులు బయటపడకుండా అన్ని విషయాలను సర్దుబాట్లు చేసుకుంటారు. కుటుంబంలోని ఆత్మీయ వర్గం అన్ని విషయాలకు కలిసి రాకపోవడం, వ్యతిరేక మాటలు మనసుకు కష్టం కలిగించే విషయంగా చెప్పవచ్చు. విలువైన ఆస్తులు అమ్మి వేరొక చోట అంతకంటే విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు చర్చలు పూర్తి అవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక కోరికలు ఆశయాలని నెరవేర్చుకుంటారు. పిల్లల్ని చదువు కోసం విదేశాలకు పంపే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు ఇబ్బంది పెడతాయి. మీ అభివృద్ధి చూసి మీ ఆత్మీయ వర్గం సైతం అసూయపడతారు. మిత్రభేదం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంత సహనంతో ప్రవర్తించి స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. సోమరితనాన్ని పక్కన పెట్టి శారీరకంగా మానసికంగా శ్రమించి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు లభించేవి గోచరిస్తున్నాయి. స్త్రీల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి సింహరాశి.